నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి? దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్, కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? లేలే ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, సోలో నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎంత ఫెయిర్గా ఉన్నాడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించిండు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. ఐ థింక్ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ కేసీఆర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా 31 మార్చ్ 2016 పైన ఉంది, 31 మార్చ్ 2016 నాడు వీడియోలో చూపిస్తూ ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఇది మేడిగడ్డ రిజర్వాయర్, అక్కడి నుండి ఇక్కడి దాకా లైవ్ వస్తుంది, ఈ మార్గంగా మనం సుందిల్లా అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము, సుందిల్లా బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లు ఉంటాయి, ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టి ఉన్నది. ఇంకోటి బైసాబ్, ఈ డాక్యుమెంటు మీరు గూగుల్లో పోయి కొడితే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. నేను కూడా గూగుల్లో కొట్టే తీసుకున్నా. ఇది నాకు ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఇయ్యలే వాళ్ళు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైబ్రరీ చూసుకోవడానికి. నా కోడ్ కొట్టి నేనే తీసుకొని దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టినా. ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు. ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని క్యాబినెట్ నిర్ణయాలు, సిడబ్ల్యూసి, వ్యాప్కోసు, నేను మీకు అవన్నీ చూపించాను. ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకే చెప్పిండు కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్? విల్ ఇట్ బి కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నెక్స్ట్, సరే, ఇప్పుడు 3 points I have covered now. Point number 1, Tamidihatti to Medigada decision is not sincere అన్నారు. Whether it is sincere or not, I think మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా డాక్యుమెంట్లతో సహా చూశారు. Who is sincere, who is not sincere, now people come to know. And the second, cabinet approvals లేవన్నారు. Not only cabinet approvals, I have shown assembly approvals also. How fair BRS government. And we are open to the people, open to the house. We have taken the opinions of the various political parties and the members of the assembly. అంతేకాకుండా నిపుణుల కమిటీ తొక్కిపెట్టిర్రు. నిపుణుల కమిటీ ఇట్లా అంటే నిపుణుల కమిటీ కుండ బద్దలు కొట్టినట్టు కమిషన్కు చెప్పింది, అఫిడవిట్ ఇచ్చింది. విత్ డాక్యుమెంట్ ఐ హ్యావ్ షోన్ దట్. 3 points I cleared now. నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, కేసీఆర్ గారు 71,000 కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ టీమని ఢిల్లీకి రాసిండ్రు. తప్పేముంది? ప్రాణహిత కూడా రాసిండు. వీఆర్ వెరీ సిన్సియర్. ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినాం. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప, ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా ఇవ్వండి అని. ఇవాళ పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఎంత, ఇవాళ పోలవరం ఎంత అయింది తెలియదా మనకు? ఆనాడు పోలవరం స్టార్ట్ చేసిన నాడు ఎంత, మధ్యలో 2 సార్లు ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 1,00,000 కోట్లైనా పోలవరం కాదు. స్టార్ట్ చేసిన నాడు 10,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు ఇచ్చినా పోలవరం ఇంకా పూర్తి కాదు, ఇంకా మిగిలే ఉంటుంది. పెరుగుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా. సో అదేదో తప్పు అన్నట్టు మాట్లాడినారు.
అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ సిడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు, ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న రిప్లై, డిపిఆర్ అండర్ ప్రిపరేషన్. ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ? ఫిబ్రవరి 2024లో కొట్టిండు. నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది? 9th month 2024లో వచ్చింది, సెప్టెంబర్లో. అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు, పనులు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ అదే ఉండు బాబు, బ్యాక్ ఇందాకది బ్యాక్ రైట్. ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్. అంటే సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, డిపిఆర్ లేదు. మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించరు, బిల్లులు చెల్లించరు. ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి. నువ్వు ఏ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నా. అంటే మాట్లాడు ఈజీ, దీనికి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు 4,350 కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా? దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా? దానికి డిపిఆర్ ఉందా? దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా? ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు, పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు, బిల్లులు ఎట్లా చెల్లించినావో సమాధానం చెప్పు ఫస్ట్. నెక్స్ట్ ఇక ఇదో కథ. ఈడు ఎన్డిఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డిఎస్ఏ సంగతి చెప్పాలి. ఇక ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డిఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డిఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పిన కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా వేస్తుంటారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లనే ఎన్డిఎస్ఏకి వేస్తుంటారు. మొత్తం ఇప్పుడు మన జిఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, కేఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, లేదు ఎన్డిఎస్ఏ అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు. అంటే ఆ సిడబ్ల్యూసిలో రిక్రూట్ అయినటువంటి ఇంజనీర్లలో వాళ్ళను వాళ్ళ కెపాసిటీల ఆధారంగా వేరియస్ సందర్భాల్లో ప్రమోషన్ల మీద, మనకు జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు, ఎన్డిఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు, పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డిఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డిఎస్ఏ అనేది దేశం మొత్తానికి